సెల్ఫ్ డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరిలోనే ఉంటాయి. అవి ఎలా అధిగమించాలో ఒక చిన్న ఫిక్షనల్ స్టోరీ ద్వారా ఈ రోజు మనం నేర్చుకుందాం. రష్మిక మందన ఒక చిన్న గదిలో కూర్చుని మనసులో ఏదో ఆలోచిస్తుంది. ఆమె ముఖంలో బాధ, సందేహాలు కనిపిస్తున్నాయి. ఆమె భర్త విజయ్ వచ్చి ఆమె పక్కన కూర్చుని ఇలా అంటాడు, రష్మిక, ఈ రోజు నీ ఫేస్ చూస్తే ఏదో టెన్షన్ లా ఉంది, ఏంటి సంగతి? విజయ్, నాకు ఈ మధ్య చాలా సందేహాలు వస్తున్నాయి. నేను చేస్తున్న పనులు సరిగ్గా ఉన్నాయా, నేను తప్పులు చేస్తున్నానా అనిపిస్తుంది. ఇది నన్ను చాలా బాధిస్తుంది. రష్మిక, ఇది జీవితంలో అందరికీ వచ్చే సమస్యలే. సెల్ఫ్ డౌట్స్ అనేవి మనిషి మనసుల్లో ఉండే భూతాలు లాంటివి, కానీ వాటిని ఎదుర్కోవడమే నేర్చుకోవాలి. కానీ ఎలా? నాకు ఏం చెయ్యాలో అర్థమే కావట్లేదు. అందుకే నేను ఉన్నానుగా. నీ సందేహాల గురించి మాట్లాడుకుందాం. మనం కలిసి దాన్ని కూర్చుని ఆలోచిద్దాం. ప్రస్తుతమైతే నువ్వు విశ్రాంతి తీసుకో. మరుసటి రోజు ఉదయం ఇంటి దగ్గరలో ఉన్న పార్కులో రష్మిక నడుస్తుంది. ఆమె మనసులో ఇంకా సందేహాలు తలెత్తుతున్నాయి. ఆమె ఒక బెంచ్ పై కూర్చుంటుంది. అక్కడ ఒక వృద్ధురాలు దూరం నుంచి కూర్చుని గమనిస్తూ ఉంటుంది. 10 నిమిషాలు చూసి రష్మిక వద్దకు వచ్చి, మనసులో ఏదో తెలియని బరువును మోస్తున్నావు కదమ్మా, అదేంటో చెప్పు, నాకు తోచిన సాయం చేస్తా. అవును బామ్మ, నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. నాకేం చెయ్యాలో తెలియట్లేదు. ఆత్మవిశ్వాసం లేని మనిషి పడవలేని సముద్రం లాంటివాడు. ఈ మాట విన్నావా అమ్మా? డౌట్స్ అనేవి మనల్ని మనం నమ్ముకోకపోవడం వల్ల వస్తాయి. నువ్వు నిన్ను నమ్ముకోవాలి ఫస్ట్ అని చెప్పింది. అదే, కానీ ఎలా? అదేనమ్మా, ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యం నిర్ధారించుకో. దాన్ని సాధించిన తర్వాత నీకు నీ మీద విశ్వాసం వస్తుంది. సందేహాలు క్రమంగా తగ్గిపోతాయి. రష్మిక సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి విజయ్తో ఇలా మాట్లాడుతుంది. విజయ్, ఈ రోజు నేను ఒక బామ్మను కలిశాను. ఆమె నాకు చాలా మంచి సలహాలు ఇచ్చింది. అవునా? ఏమిటో సలహాలు? ఆ బామ్మ ఏమందంటే, సందేహాలు అనేవి మనల్ని మనం నమ్ముకోకపోవడం వల్ల వస్తాయి. నువ్వు నిన్ను నమ్ముకోవాలి అని అంది. అది విన్న తర్వాత నేను ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యాన్ని నిర్ధారించుకుని దాన్ని సాధించడానికి కృషి చేయడం మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఇది చాలా మంచి విషయం రష్మిక. నువ్వు నీ మీద విశ్వాసం పెంచుకోవడం ప్రారంభించావు. ఇది ఒక గుడ్ స్టార్ట్ అనుకోవాలి. కీప్ ఇట్ అప్. ఆ రోజు నుంచి ప్రతిరోజు రష్మిక ఒక చిన్న లక్ష్యాన్ని నిర్ధారించుకుని దాన్ని సాధిస్తుంది. ఆమె మనసులో సందేహాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆమె ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఇప్పుడు నేను నమ్ముకోగలిగాను. సందేహాలు అనేవి కేవలం మనసులో ఉన్న భయాలు మాత్రమే. వాటిని ఎదుర్కోవడం నేర్చుకున్నాను. రష్మిక మరియు విజయ్ ఇంటి లోపల రాత్రి సమయంలో కూర్చుని ఉంటారు. విజయ్ రష్మికతో, ఇప్పుడు నీ ముఖం ఆనందంగా కనిపిస్తుంది. సందేహాలనేవి ఎలా అధిగమించావు అని అడుగుతాడు. నేను నమ్ముకోవడం ప్రారంభించాను. ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యం నిర్ధారించుకుని దాన్ని సాధించడం ద్వారా నా ఆత్మవిశ్వాసం పెరిగింది. సందేహాలు క్రమంగా తగ్గిపోయాయి. ఇది చాలా బాగుంది రష్మిక. నువ్వు నీ మీద విశ్వాసాన్ని పెంచుకున్నావు. ఇది నీ జీవితంలో పెద్ద మార్పు అని చెప్పాడు. రష్మిక ఆనందంతో తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆత్మవిశ్వాసం లేని మనిషి పడవలేని సముద్రం లాంటివాడు. నమ్మకం అనేది శక్తి. దానితో అసాధ్యం అనేదే లేదు. సందేహాలు అనేవి మనల్ని మనం నమ్ముకోకపోవడం వల్ల వస్తాయి. నువ్వు నిన్ను నమ్ముకోవాలి. ఈ కథ ద్వారా స్వీయ సందేహాలు ఎలా అధిగమించాలో తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సందేహాలు ఎదుర్కొంటారు, కానీ ఆత్మవిశ్వాసం మరియు చిన్ని చిన్ని లక్ష్యాలను సాధించడం ద్వారా వాటిని అధిగమించవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక కల్పిత కథే కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు. ప్లీజ్ దయచేసి మా ఈ ఎఫర్ట్స్ని, మేము చేసే హార్డ్ వర్క్ని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ఫేవరెట్ సెలబ్రిటీస్తో చేస్తాం. మాకు మీ సపోర్ట్ కావాలి. లైక్లు, కామెంట్ల వర్షం కురిపించండి. తెలుగు సినిమా అభిమానులైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫేవరెట్ ఫ్యాన్స్కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను మళ్ళీ చెబుతున్నా, ఇవి ఏఐ జనరేటెడ్, కల్పితం మాత్రమే. ఏదైనా ఇష్యూ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా మెయిల్కి మెయిల్ సెండ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.